నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలు, గృహవాస్తులో ప్రేక్షకుల సందేహాలకు నిపుణులు ఇచ్చే సమాధానాలతో మీ ముందుకు వచ్చింది ఈ వారం శ్రీనిలయం. వర్షాకాలం మొదలైతే చాలు పాత అపార్ట్మెంటు, కొత్త ఇల్లు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఇంటి పైకప్పు, గోడ పగుళ్లు, నీటి లీకేజీలు గృహ యజమానులను ముప్పతిప్పలు పెడుతూ ఉంటాయి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా భవన పటిష్టత ప్రశ్నార్థకమవుతుంది. కొన్నిసార్లు పెద్ద ప్రమాదాలు జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. మరి అపార్ట్మెంటు, స్వతంత్ర గృహాల్లో ఈ వర్షాకాలంలో గోడల పగుళ్లు, నీటి లీకేజీలు, చెమ్మ పట్టకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంతో మీ ముందుకు వచ్చింది ఈ వారం శ్రీనిలయంలో ప్రత్యేక కథనం మీకోసం. వర్షాకాలం వచ్చింది అంటే చాలు ఇంటి భవన పటిష్టత గురించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పాత భవనాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. శిథిల స్థితికి చేరిన భవనాల్లో నివాసం ఉండడం అంత మంచిది కాదు. మనం శారీరకంగా, వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవడమే కాదు, ఇంటి పరిసరాల గురించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వర్షాకాలంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడ్డంతో తేమకు ఇంట్లో కొన్ని వస్తువులు పాడైపోతాయి. ఎండ పడిన వెంటనే ఇంటి తలుపులు, కిటికీలు పూర్తిగా తెరిచి ఉంచడం వల్ల ఎండ తగిలి కొంతవరకు వాసనల్ని పోగొట్టవచ్చు. వర్షం కురిసే సమయంలో భవనం పై అంతస్తులో నీరు నిల్వ ఉండిపోతుంది. వర్షపు నీరు బయటకు పోయే విధంగా ఏర్పాటు చేసుకుంటే భవన మన్నికపై ప్రభావం చూపే అవకాశాలు తక్కువగా ఉంటాయి. వర్షపు నీరు టెరెస్లో పడుతుందో, ఫ్లాట్ సర్ఫేస్ ఉన్న చోట ఆ వాటర్ అక్యుములేట్ అయిన వాటర్ డౌన్ పైప్ తోటి కిందికి డైవర్ట్ చేయాలి. కానీ ఎప్పుడైతే ఈ డ్రై సీజన్లో లీవ్స్ కానివ్వండి, చెత్త కానివ్వండి ఆ ట్రాప్స్లో ఉంటుందో ఆ చెత్త వలన ఈ వాటర్ అక్యుములేట్ అవుతుంది. పారాపెట్ వాల్ ద్వారా మళ్ళీ సైడ్స్కి సీపేజ్ అవుతూ కిందికి వాల్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ఎప్పుడైతే ఈ వర్షాకాలం వస్తుందో ఖచ్చితంగా డౌన్ టేక్ పైప్స్ అనేది ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి. వాటర్ ఫ్లో మెయింటైన్ చేయాలి. దీనివల్ల వాటర్ అనేది టెరెస్లో రిటైన్ కాదు. దీనివల్ల సమస్యలు అసలు రావు. నీరు ఎక్కువసేపు నిల్వ ఉంటే గోడల ద్వారా ప్రవేశించి తేమ ఏర్పడ్డంతో పగుళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల గోడలకు ఉండే అలంకరణ వస్తువులు, ఇతర గృహోపకరణాలు దెబ్బతింటాయి. అందుకే ఇంటి స్లాబ్పై నీరు చేరకుండా ఎప్పటికప్పుడు నీటిని బయటకు పంపే ఏర్పాటు చేసుకోవాలి. వర్షాకాలం వచ్చే ముందు మనకు ఉండేది ఎండాకాలం. అయితే ఈ ఎండాకాలంలో టెంపరేచర్ ఎక్కువ ఉండడం వలన అందులో ఉన్న వుడెన్ ఫ్రేమ్స్ కానివ్వండి, విండోస్, డోర్స్ అవన్నీ ఎక్స్పాండ్ అవుతాయి. ఎప్పుడైతే మనకు వర్షాకాలం వస్తుందో ఈ యొక్క ష్రింక్ అవుతాయి. సో ఈ ష్రింకేజ్ ఎక్స్పాన్షన్ వలన ఆ ఒక గోడకి ఈ యొక్క విండో ఫ్రేమ్ మధ్యన గ్యాప్స్ క్రియేట్ అవుతాయి. ఈ క్రియేట్ అయిన గ్యాప్స్ ద్వారా వాటర్ లోపల రావడం, వాల్స్లో ఎంటర్ కావడం, దీనివల్ల వాల్ డ్యామేజ్ అవుతుంది. వాల్ వలన మళ్ళీ ప్లాస్టింగ్ మరియు పెయింటింగ్ డ్యామేజ్ అవుతుంది, డిస్కలరేషన్ వస్తుంది, పీల్ ఆఫ్ అవుతుంది. కొన్నిసార్లు ఆ ఒక వాల్ స్ట్రెంతే డ్యామేజ్ అవుతుంది. ఈ లోడ్ బేరింగ్ వాల్ డ్యామేజ్ అవుతే మాత్రం ఖచ్చితంగా ఆ ఒక మెయింటైన్ చేయవలసిందే. లేకపోతే ఇటువంటి భవనాలు సడన్గా కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. నూతనంగా గృహాలు నిర్మించుకునేవారు వానాకాలంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సిమెంట్, ఇసుక వంటి సామగ్రి తడిసిపోయే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఆర్థికంగా నష్టం కలుగుతుంది. ఎండలు బాగుంటేనే ప్లాస్టింగ్ పనులు చేయడం మంచిది. వర్షాకాలంలో ఇంటి బయట పనుల కన్నా లోపలి పనులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి. ఇల్లు ఎంత భద్రమో పరిశీలించుకోవాలి. చిన్న చిన్న లోపాలు ఉంటే సరిచూసుకోవాలి. వాటిపై ఏమాత్రం అశ్రద్ధ చూపరాదు. ఆరోగ్య విషయంతో పాటు ఇంటి పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా విద్యుత్తు తీగల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఇంటి జీవితకాలం అనేది దానికి వినియోగించే మెటీరియల్ నాణ్యతను బట్టి ఆధారపడి ఉంటుంది. మంచి నాణ్యత కలిగిన ఇసుక, సిమెంట్, స్టీల్ని వాడినట్లయితే గరిష్టంగా ఇల్లు 60 నుండి 70 సంవత్సరాలు మన్నికగా ఉంటుంది అని నిపుణులు చెబుతున్నారు. ఆ తరువాత ఇంటి ధరలో తరుగుదల ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అందుకే ఇంటి కొనుగోలు, అమ్మకాల విషయంలో నిపుణులతో అంచనా వేసి నిర్ణయం తీసుకోవాలి. ఈ బహుళ అంతస్తుల బిల్డింగ్స్, ప్రత్యేకంగా అపార్ట్మెంట్స్ కట్టేటప్పుడు సుమారు 60 నుంచి 80 సంవత్సరాల లైఫ్తో కడతారు. అయితే ఈ యొక్క లైఫ్ కరెక్ట్గా అంత లైఫ్ మేనేజ్ చేయాలంటే మాత్రం పీరియాడికల్గా మెయింటైన్ చేయవలసిందే. 2 నుంచి 3 సంవత్సరాలకి ఒకసారి ఆ క్రాక్స్ ఫీలింగ్ కానివ్వండి,
పెయింటింగ్స్ కానివ్వండి, వాటర్ ప్రూఫ్ కోటింగ్స్ కానివ్వండి, ఎక్స్టర్నల్గా ఉన్న పైప్ లైన్స్ రిపేర్ చేయడం కానివ్వండి, ఇటువంటి జరగాల. అయితే ఎప్పుడైతే మనం ఈ అపార్ట్మెంట్లో సొసైటీ ఉంటుందో కొంత కార్పొరేట్ ఫండ్ ఆ మెయింటెనెన్స్కి పీరియాడికల్గా ఎక్స్పర్ట్స్ ద్వారా మనం చెక్ చేసుకుంటూ రిపేర్ చేస్తే ఆ భవనం ఒక లైఫ్ ఖచ్చితంగా మనం ఎక్స్పెక్టెడ్ లైఫ్ అంతా ఉంటుంది. ప్రత్యేకంగా ఎక్కడైతే మనం వాటర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయో, వాటర్ బాడీస్ ఎక్కువ ఉంటాయో, ఎక్కడైతే మనం సీ షోర్ అంటే సముద్ర తీరాన ఎక్కడైతే మనం వెపర్స్ ఎక్కువ ఉంటాయో, దీనివల్ల కాంక్రీట్లో ఉన్న రెన్ఫోర్స్మెంట్ బార్ రస్ట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ యొక్క బార్ రస్ట్ అవుతుందో ఆ బార్ సైజ్ పెరుగుతుంది, కాంక్రీట్ బర్స్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. వర్షాకాలంలో స్వతంత్ర గృహాలు, అపార్ట్మెంటు పైకప్పుపై పగుళ్లు, నీటి లీకేజీలు రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. వర్షాకాలం చాలా ఇళ్లలో ఈ 2 సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. 1 వాటర్ లీకేజ్, 2 నీటి చెమ్మ. అయితే కొత్త వాటర్ ప్రూఫింగ్ పద్ధతుల ద్వారా చెమ్మ వాటర్ లీకేజీలకు ఎక్కడికక్కడ చెక్ పెడుతూ ఇంట్లోకి కనీసం చుక్క నీరు రాకుండా చేసుకోవచ్చు. అపార్ట్మెంట్లలో కొత్త ఫ్లాట్లను కొనుగోలు చేసేవారు కూడా ఇప్పుడు వాటర్ ప్రూఫింగ్ ఉందా లేదా అని మరీ అడుగుతున్నారు. దీంతో బిల్డర్లు కూడా ఇప్పుడు వాటర్ ప్రూఫింగ్కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. వాటర్ ప్రూఫింగ్ వచ్చేసేసి క్రిస్టలైజేషన్ వాటర్ ప్రూఫింగ్ అని ఉంటుంది, సిమెంటీషియస్ వాటర్ ప్రూఫింగ్ అని ఉంటుంది, పాలియూరిథిన్ వాటర్ ప్రూఫింగ్ అని ఉంటుంది, అది పియూ వాటర్ ప్రూఫింగ్ అంటారు. దాంట్లో మళ్ళీ మీకు వచ్చేసేసి మెంబ్రెయిన్ వాటర్ ప్రూఫింగ్ అని ఉంటుంది. ఇవన్నీ సిచ్యువేషన్ని బట్టి వాడాలన్నమాట. ఇప్పుడు బాత్రూమ్స్కి వచ్చే కొన్ని క్రిస్టలైజేషన్ వాటర్ ప్రూఫింగ్ ఇంపార్టెంట్, ట్యాంక్స్ రిటైనింగ్ వాల్స్కి మెంబ్రెయిన్ వాటర్ ప్రూఫింగ్ అవసరం వస్తుంది, స్విమ్మింగ్ పూల్కి పియూ వాటర్ ప్రూఫింగ్ అట్లాంటివి అవసరం వస్తుంటాయి. సిచ్యువేషన్స్ని బట్టి మనకి ఏ ఐటమ్, టెర్రస్కి అయితే టెర్రస్, బాత్రూమ్స్కి అయితే బాత్రూమ్స్, ఎలాంటి వాటర్ ప్రూఫింగ్ అనేది మెథడాలజీ ఉంటుంది. ఆ కరెక్ట్ మెథడాలజీ ఫాలో అవుతే మనకు లీకేజెస్ అనేవి రావు. టెర్రస్కి వచ్చేసేసి బేసిక్గా 4-5 స్టెప్స్ ఉంటుందండి. క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. క్లీనింగ్ చేసుకున్నాక ఫ్లోర్ వాల్ జంక్షన్స్, మన స్లాబ్కి ఇంకా పారాపెట్ వాల్కి జంక్షన్ ఉంటుంది. ఆ 2 జంక్షన్స్ని కోబింగ్ ద్వారా మనం వాటర్ ప్రూఫింగ్ చేస్తాం. దీనివల్ల ఏంటంటే మనకి స్లాబ్ మీద నుంచి ఉన్న వాటర్ సైడ్ నుంచి కారకుండా మనకు ప్రొటెక్ట్ చేస్తుంది. దాని తర్వాత స్లోప్స్, మెయిన్గా మనకి వాటర్ ప్రూఫింగ్ ఏంటంటే వాటర్ స్లాబ్ మీద ఆగకూడదు. వాటర్ స్లాబ్ మీద ఆగుతుందంటే ఇట్ విల్ కాజ్ సీపేజ్. అది ఉండి 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 మీకు ఉన్న మంచి స్లాబ్ని కూడా పాడు చేస్తుంది. స్లోప్స్ అనేవి కరెక్ట్గా మెయింటైన్ చేయకపోతే మీకు ఏదన్నా మేజర్ ఇష్యూ వచ్చేది వాటర్ లీకేజ్ ఇష్యూ వచ్చేసి దానివల్లే. సో ప్రాపర్ స్లోప్స్ మెయింటైన్ చేసి అవుట్లెట్స్, నెంబర్ ఆఫ్ అవుట్లెట్స్, సాధారణంగా వాస్తు కోసం అని చెప్పి అవుట్లెట్స్ తక్కువ ఇస్తారు, ఒకవైపే మొత్తం వాటర్ స్లోప్ ఇచ్చేస్తారు. దానివల్ల మీకు వచ్చే నష్టం ఏంటంటే హెవీ రెయిన్ఫాల్ అయినప్పుడు ఆ ఒక్క అవుట్లెట్లోంచి వాటర్ బయటికి వెళ్ళదు. సో నెంబర్ ఆఫ్ అవుట్లెట్స్ ఇచ్చి స్లోప్ని ఈక్వల్గా డివైడ్ చేస్తే మీకు వాటర్ ఈజీగా ఫ్లో అయిపోతుంది. వాటర్ ప్రూఫింగ్ కాస్ట్ వచ్చేసేసి మీకు స్టార్ట్స్ ఫ్రమ్ 45 రూపీస్ స్క్వేర్ ఫీట్ నుంచి 100 రూపీస్, రిపేర్ వర్క్ అయితే 110-150 రూపీస్ స్క్వేర్ ఫీట్ వరకు కూడా వెళ్ళొచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్ అండ్ ద ఏజ్ ఆఫ్ ది స్లాబ్. ఏజ్ ఆఫ్ ది బిల్డింగ్ కూడా మీకు క్రైటీరియాలోకి వస్తుంది. దాన్ని బట్టి సొల్యూషన్ అనేది చెప్తా ఉంది. ఇళ్ళు, అపార్ట్మెంట్లు, బహుళ అంతస్తుల భవనాల స్లాబ్లు, బాత్రూమ్స్, వాష్ ఏరియా, వాటర్ ట్యాంక్, సంపులకు నీళ్లు కారే సమస్యలు వస్తాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే ఆ భవనాల నిర్మాణమే దెబ్బతింటుంది. ముఖ్యంగా టాయిలెట్లు, బాల్కనీలు, వంటిల్లు, ఓవర్హెడ్, అండర్ గ్రౌండ్ ట్యాంకులు, పోడియం స్లాబులు నిర్మించేటప్పుడు కాంక్రీట్లో కొన్ని రకాల వాటర్ ప్రూఫింగ్ మిశ్రమాలు ఉపయోగించడం మంచిది. దీనివల్ల ఆయా భవనాల జీవితకాలం పదిలంగా ఉంటుంది. రెయినీ సీజన్లో ప్రత్యేకంగా ఇండిపెండెంట్ హౌస్ అయినా అపార్ట్మెంట్స్ అయినా అందులో మెయింటైన్ చేయడంలో 2 రకాలండి. అందులో ఎలక్ట్రికల్ అప్లయన్సెస్, ఫర్నిచర్, కార్పెట్, అయితే ఇటువంటి అప్హోల్స్ట్రీస్ అంటే మనం ఏదైతే మనం వాడడానికి ఉంటాయో దాని మెయింటెనెన్స్ చేయడం అయితే ఒక ఎత్తు అయితే,
బిల్డింగ్ అంటే ఎక్కడైతే మనం ఏ బిల్డింగ్లో అయితే మనం భవన్లో ఉంటామో ఆ బిల్డింగ్ ఒక బాడీ, అందులో ఉన్న కాలమ్స్, బీమ్స్, స్లాబ్స్, వాల్స్, స్ట్రక్చరల్ ఎలిమెంట్స్, నాన్ స్ట్రక్చరల్ ఎలిమెంట్స్, లిఫ్ట్ స్పీడ్స్, వాటర్ ట్యాంక్స్, బాల్కనీస్, మరి తర్వాత సజ్జాస్ కానివ్వండి, మెట్లు కానివ్వండి, అన్ని ఎలిమెంట్స్ ఈ కలిసే ఒక బిల్డింగ్ అవుతుంది. కాబట్టి ఈ బిల్డింగ్ ఒక స్ట్రెంగ్త్ కరెక్ట్గా ఉండాలి అంటే వర్షాకాలంలో వచ్చే ఈ రెయిన్ వాటర్ వలన ఇంటర్నల్ పార్ట్స్ కానివ్వండి, ఎక్స్టర్నల్ కంపోనెంట్స్ కానివ్వండి డ్యామేజ్ కాకుండా చూసుకుంటా మెయింటైన్ చేస్తేనే మనం ఒక బిల్డింగ్ లైఫ్ బాగుంటుంది, మనం అందులో నివసించాక లైఫ్ కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. పేరు మాత్రం రివర్ వ్యూ, అంటే రివర్ వ్యూ ఉండాలి తప్పితే రివరే బిల్డింగ్లో కింద వచ్చే సమస్య వచ్చింది అంటే ఈ యొక్క వాటర్ వలన ఫౌండేషన్ డ్యామేజ్ అవుతుంది, ఇందులో ఉన్న కార్స్ డ్యామేజ్ అవుతాయి, లిఫ్ట్ సర్వీసెస్ డ్యామేజ్ అవుతాయి, ఈ యొక్క బిల్డింగ్ ఉపయోగంలో రాదు, సెటిల్మెంట్ అయ్యి భవనం పడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇటువంటి బయట ఉన్న కమ్యూనిటీ ఆర్ కాలనీ ప్రాబ్లమ్స్ కూడా మనం గమనించి మొదలే మెయింటైన్ చేస్తే బెటర్. ఈ మధ్య కాలంలో మన అపార్ట్మెంట్స్ సరిపోదు కాబట్టి ఉన్న బాల్కనీస్ కవర్ చేయడం, ఆ బాల్కనీస్కి రూమ్గా కన్వర్ట్ చేయడం, దీనివల్ల ఇటువంటి తరహా మార్పులు నిపుణుల సహాయం ద్వారా చేయకపోతే మాత్రం ఆ ఒక బిల్డింగ్ డ్యామేజ్ అవుతుంది. ఖచ్చితంగా ఆ లోడ్ క్యాలిక్యులేట్ చేసేసి ఆ లోడ్ క్యాలిక్యులేషన్ చేసిన తర్వాతనే ఈ యొక్క ఎక్స్ట్రా రూమ్స్ మనం డిజైన్ చేస్తే బెటర్. పాత భవనాలలో ఈ బాల్కనీస్ టాయిలెట్స్గా కన్వర్ట్ చేయడం చాలా వరకు మనం గమనిస్తాం. అయితే కొత్తగా ఉన్నప్పుడు పెద్దగా డిఫరెన్స్ రాదు, కానీ ఎప్పుడైతే ఈ వాటర్ సీపేజెస్ కానివ్వండి లోడ్ ఎక్కువ అవుతుందో, వర్షం వలన సీపేజ్ అవుతుందో, ఈ యొక్క క్యాంటిలివర్ల మీద బాల్కనీస్ మీద ఉన్న టాయిలెట్స్ డేంజరస్గా తయారవుతాయి. అందుకే ఇటువంటి తరహా మోడిఫికేషన్స్ అవాయిడ్ చేయాలి. రెగ్యులర్గా మనము టాయిలెట్స్లో ఇండియన్ డబ్ల్యూసీకి యూరోపియన్ డబ్ల్యూసీ కన్వర్ట్ చేయడానికి చాలా వరకు ఇటువంటి తరహా మోడిఫికేషన్ చేస్తూ ఉంటాం. అయితే ప్లంబర్కి తెలియకుండానే ఆ ఒక స్ట్రక్చరల్ బీమ్కి కూడా హోల్స్ పెట్టేసి పంక్చర్ చేసేసి ఈ యొక్క బీమ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అపార్ట్మెంట్లో మనం గమనిస్తే టాయిలెట్ పైప్స్ వెంటిలేషన్ కోసం డక్టింగ్స్ ఉంటాయి. ఈ డక్టింగ్ పైన ఉన్న షీటింగ్ డ్యామేజ్ అవుతే అందులో వాటర్ రావడం కానివ్వండి, ఆ పైప్ లైన్లో కొంత కట్స్ ఏర్పడవుతే మాత్రం ఈ యొక్క డ్యామేజెస్ కావడం కానివ్వండి, ఇటువంటి జరుగుతూ ఉంటాయి. రెయినీ సీజన్ వచ్చే ముందే ఆ ప్లంబర్ ఆ అపార్ట్మెంట్లో కామన్ పైప్ లైన్స్కి ఇన్స్పెక్ట్ చేసి రిపేర్ చేసుకుంటే ఇటువంటి తరహా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవచ్చు. ఎక్కువగా ఈ రోజుల్లో అపార్ట్మెంట్స్లో ఎక్కువ ఉంటున్నాం కాబట్టి ఈ యొక్క అపార్ట్మెంట్ ఎవ్రీ 3 years 4 yearsకి సొసైటీ ద్వారా టోటల్ బిల్డింగ్ రీపెయింటింగ్, క్రాక్ ఫిల్లింగ్, వాటర్ ప్రూఫింగ్ పీరియాడికల్గా చేస్తే మాత్రం ఆ ఒక బిల్డింగ్ స్ట్రెంగ్త్ బాగుంటుంది, ఆ ఒక బిల్డింగ్ లైఫ్ ఎక్కువగా ఉంటుంది. రెగ్యులర్గా ఒక 4 to 5 yearsకి కలర్ కాంబినేషన్ మార్చుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఆ కలర్ కాంబినేషన్స్ అప్గ్రేడ్ చేసే ముందు అందులో ఏర్పడిన క్రాక్స్, లీకేజెస్, డ్యాంప్నెస్, పీలింగ్ ఆఫ్, ప్లాస్టింగ్ డ్యామేజెస్ అటువంటి మనం నిపుణుల సహాయం ద్వారా రిపేర్ చేసుకుంటే ఆ ఒక భవనం కొత్తదిగా ఉంటుంది. బిల్డింగ్ ఒక లైఫ్ ఖచ్చితంగా మనం డిజైన్ చేసిన లైఫ్ అంతా ఉంటుంది. గృహమే కదా స్వర్గసీమ అంటారు పెద్దలు. ఇల్లు అంటే ఒక నమ్మకం, అనంతంగా సాగే ఒక ఆనందమయ ప్రదేశానికి చిరునామా. అందుకే ఇంటిని చూసి ఇల్లాలని చూడాలని ఊరికే అనలేదు. ఇంటి అలంకరణతోనే ఇల్లాలి అభిరుచులు, గుణగణాలు తెలుస్తాయి. అనాది నుంచే అంతటి ప్రాధాన్యత సంతరించుకున్న గృహాలంకరణ ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. కాలం మారుతున్నది, దానికి అనుగుణంగా అభిరుచులు మారుతున్నాయి. ఇంటిని సరికొత్త పోకడలతో రూపకల్పన చేసుకోవడానికి నవతరం గృహ యజమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇంట్లోని చిన్నారుల గదుల రూపకల్పన, ఇందులో వచ్చిన నూతన శైలులపై ప్రత్యేక కథనం మీకోసం గృహశోభలో. చిన్నారుల గదులను వారి మనసుకు నచ్చిన విధంగా రూపకల్పన చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. మరి చిన్నారుల గది రూపకల్పన చేసుకునే ముందు ఎలాంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం.
యూజువల్గా కిడ్స్ బెడ్రూమ్ డిజైన్ చేసే ముందర కొన్ని కీ ఫ్యాక్టర్స్ దృష్టిలో పెట్టుకోవాలి. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి డిజైన్ చేస్తున్నాము, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి, వాళ్ళకి ఇష్టమైన కలర్స్ ఏంటి, ఇంకా వాళ్ళకి ఇష్టమైన ఎలిమెంట్స్. యూజువల్గా కిడ్స్ బెడ్రూమ్ అనేటప్పటికీ బ్రైట్గా ఉండాలి. ఎందుకు బ్రైట్ అనేటప్పటికీ వాళ్ళ రిక్వైర్మెంట్స్లో మెయిన్లీ స్టడీ టేబుల్ ఉంటుంది. చదువుకోవడానికైనా ఆడుకోవడానికైనా ఆ రూమ్లో ఆ బ్రైట్నెస్ ఉంటే వాళ్ళు ఎక్కువ ఇష్టపడతారు. బ్రైట్నెస్ కోసం యూజువల్గా మనం వైట్ తీసుకుంటాము. ఆ వైట్తో పాటు మనం డిజైన్ చేసే ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇష్టమైన కలర్ కూడా తీసుకుంటాము. ఆ కలర్తో పాటు వైబ్రెన్స్ కోసం ఇంకొక కలర్ యాడ్ ఆన్ చేస్తాం దానికి. ఇలా చేయడం వల్ల వాళ్ళు ఎక్కువ ఆ రూమ్లో స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు. ఈ రూమ్ టాడ్లర్ బాయ్స్ రూమ్ అండి. వాళ్ళు చిన్న ఏజ్ గ్రూప్ వాళ్ళు కాబట్టి లో హైట్లో కాట్ తీసుకున్నాము. తీసుకొని దీనికి స్మూత్ ఎడ్జెస్ ఇచ్చాము. ఎందుకు అంటే క్లైంబ్ చేసినప్పుడు అది హర్ట్ అవ్వకుండా ఉంటారు అని. కుషనింగ్ కూడా అపాల్స్ట్రీ కుషన్ తీసుకున్నాము. జంప్ చేసినా ఏమన్నా చేసినా కూడా హర్ట్ అవ్వకుండా ఉంటారు. దీంట్లో మేజర్గా కీ ఎలిమెంట్ ఏంటి అంటే ఈ రెడ్ లైన్ అండి. ఈ రెడ్ లైన్ ఇలా కాట్ నుంచి కంటిన్యూషన్ సీలింగ్లో తీసుకొని సీలింగ్కి కాట్కి ఒక కనెక్షన్ ఉండేలా చేసి, అలాగే సీలింగ్ కూడా సింపుల్గా చాలా యూనిక్గా ఉండేలా డిజైన్ చేశాము. కిడ్స్ బెడ్రూమ్ అవ్వడం వల్ల ఈ వార్డ్రోబ్ని కొంచెం ఇన్నోవేటివ్గా డిజైన్ చేశాము. మీరు చూసినట్టయితే డిఫరెంట్ ప్రపోర్షన్స్లో వార్డ్రోబ్ డోర్స్ డిజైన్ చేయడం జరిగింది. ఈ డోర్కి వచ్చేసేటప్పటికి ఒక టాల్ డోర్ ఇక్కడ తీసుకొని పైన సింగిల్ డోర్ తీసుకున్నాము. అదే ఇక్కడ రిపీట్ అవ్వకుండా ఒక ఫుల్ లెంత్ స్టోరేజ్ తీసుకున్నాము. అగైన్ కిందకు వచ్చేటప్పటికి షార్ట్గా ఒక స్టోరేజ్ తీసుకున్నాం. మధ్యలో ఈ డ్రాస్ ఏంటి అంటే ఒక వైబ్రెన్స్ కోసం ఒక వైబ్రెంట్ కలర్స్ యూజ్ చేసి డ్రెస్సింగ్కి కంటిన్యూషన్గా ఇక్కడ ఇలా డ్రాస్ తీసుకోవడం జరిగింది. ఈ హోల్ వార్డ్రోబ్ వల్ల ఒక యూనిక్ క్యారెక్టర్ అనేది ఎలివేట్ అవుతుంది. ట్రాన్స్పోర్ట్ అనేది కీ ఎలిమెంట్గా తీసుకున్నాము ఈ రూమ్లో. ట్రాన్స్పోర్ట్లో అగైన్ ప్లేన్స్ పిక్ చేసుకున్నాము. ప్లేన్స్ పిక్ చేసినందుకు గాను ఇక్కడ ఇలా కస్టమైజ్డ్ పెయింటింగ్ చేయించాము. ఒక 3D ఎఫెక్ట్ పాప్అవుట్ అయ్యేలా ప్లేన్ డిజైన్ చేసాము. ఇలా హెడ్ బోర్డ్కి ఈ టైప్ ఆఫ్ ప్లేన్స్లో అండ్ విండోస్ దగ్గరేమో బ్లైండ్స్ తీసుకున్నాం. ఇంకా డ్రెస్సింగ్ దగ్గర ఒక ప్లేన్ లైట్ తీసుకున్నాం. ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద రూమ్ మనకి ఒక కనెక్షన్ ఉంటుంది, వెరాజ్ రిపిటేషన్ కూడా ఉండదు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇలా ఇలా ఈ టైప్ ఆఫ్ ప్లేన్ తీసుకున్నాము. విండోస్ దగ్గర వచ్చేటప్పటికి బ్లైండ్స్లో చూపించాము. డ్రెస్సింగ్ దగ్గర ప్లెయిన్ లైట్ తీసుకున్నాము. ఇలా ఏంటి అంటే ఎవ్రీ కార్నర్ రూమ్లో డిజైన్ చేసాము. ప్రతిదానికి ఒక కనెక్షన్ ఉండేలా చేసాము అండ్ అది రిపీట్ అవ్వకుండా కూడా కేర్ తీసుకున్నాము. ఇళ్ల స్థలాలు అపార్ట్మెంటు కొనే ముందు ముఖ్యంగా వాస్తును పరిశీలిస్తూ ఉంటారు. ఈ రోజు గృహవాస్తులో ప్రేక్షకులు అడిగిన సందేహాలకు నిపుణులు ఇచ్చే సమాధానాలు తెలుసుకుందాం. ఈ ప్రశ్నని చిట్యాల నుంచి పాండురంగారావు గారు ఈ విధంగా వ్యక్తపరుస్తున్నారు. మా ఇంటి స్థలానికి నైరుతి బాగా పెరిగింది. స్థలంలో హైటెన్షన్ లైన్ ఉంది. ఈ స్థలంలో ఇంటి నిర్మాణం చేయాలనుకుంటున్నాం. చేయవచ్చునా? తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. వాస్తు శాస్త్ర నియమం ప్రకారము స్థలము చతురస్రాకారము లేదా దీర్ఘ చతురస్రాకారంలో ఉండాలి. ఆ విధంగా కాకుండా నైరుతిలో పెరగడం అనేది అంత మంచిది కాదు. ఆ నైరుతి ఏదో 1 అడుగు లేదా 2 అడుగులు అయితే పర్వాలేదు, కానీ ఎక్కువ స్థలం పెరిగితే మాత్రం ఆ స్థలాన్ని పక్కింటి ప్లాట్ వాళ్ళకి కలుపుకునే అవకాశం ఉంటే వాళ్ళకి ఇచ్చేయాలి. లేదంటే ఆ ఖాళీ స్థలం యొక్క ప్రభావము ఎల్లప్పుడూ ఈ స్థలంలో కట్టిన నిర్మాణం పైన ఉంటుంది. కాబట్టి నైరుతి ఎక్కువగా పెరిగిన స్థలాన్ని మనం తీసుకోకూడదు. మరియు హైటెన్షన్ లైన్కి కనీసం 500 మీటర్ల దూరంలో ఉండాలి. దగ్గరలో ఉండటం అంత మంచిది కాదు. ఎప్పుడైనా సరే వివిధ కోణాలు పెరిగిన స్థలాన్ని మనం వాస్తుశాస్త్రం ప్రకారం అంగీకరించదు. కాబట్టి ఏ విధంగా అయినా సరే చతురస్రాకారం లేదా దీర్ఘ చతురస్రాకారంగా చేసుకున్న స్థలం మాత్రమే మనకు పనికొస్తుంది. ఏ 2 అడుగులో 3 అడుగులో స్థలం మాత్రం పెరిగితేనే కట్ చేసుకుని మందం గోడ పెంచుకోవచ్చు. కానీ
ఎక్కువ స్థలం పెరిగితే మాత్రం త్రికోణం ఏర్పడుతుంది. ఆ త్రికోణం వల్ల ఇబ్బందులు వస్తాయి కాబట్టి దాన్ని తీసుకోకపోవడమే మంచిది. ఖమ్మం నుండి తిరుపతి గారు ఈ విధంగా తమ సందేహాన్ని వ్యక్తపరుస్తున్నారు. మేము 2 అంతస్తుల భవనం నిర్మించాము. ఈ భవనంపై ఆగ్నేయంలో సెల్ టవర్ ఉంది, నైరుతిలో నీటి ట్యాంక్ ఉంది. ఇలా ఉండవచ్చునా? మాకు తెలుపండి అంటూ అడుగుతున్నారు. మనం గృహ నిర్మాణం చేసిన తర్వాత వాస్తు శాస్త్ర నియమం ప్రకారము అన్ని అంతస్తుల పైన పడమరలో నీటి నిల్వ ట్యాంకు, నైరుతిలో ఒక చిన్న రూమ్ కానీ ఏదన్నా ఒక చిన్న షెడ్ కానీ వేసుకోవాలి. ఎందుకంటే నైరుతి భాగం కొంచెం ఎత్తుగా ఉండాలి కాబట్టి. అట్లు కాకుండా నైరుతిలో నీటి నిల్వ ట్యాంకు మరియు ఆగ్నేయంలో సెల్ టవర్ నిర్మాణం అనేది అంత మంచిది కాదు. సెల్ టవర్ యొక్క ఎత్తు వాటర్ ట్యాంక్ కంటే ఎక్కువగా ఉంటుంది. అంటే నైరుతి కంటే కూడా ఆగ్నేయం ఎత్తుగా ఉండటం వలన అది దోషంగా భావించవలసి వస్తుంది. కాబట్టి వాస్తుశాస్త్ర ప్రకారం సెల్ టవర్ పెట్టడం అనేది దోషంగా భావించాల్సి వస్తుంది. ఒకవేళ ఇప్పటికే పెట్టుంటే దాన్ని మార్చుకునే ప్రయత్నం చేయండి, లేదా అన్ని దిక్కులకు యంత్రాలను ప్రతిష్ఠించుకుని తరచుగా వాస్తు పూజ నిర్వర్తించుకునడం వలన కొంతవరకు దోషం పరిహారం అవుతుంది. ఇది నేటి సుఖీభవ ప్రాపర్టీస్ సమర్పించిన శ్రీనిలయం, పవర్డ్ బై అక్షర టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్, వరంగల్. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియచేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ అడ్రస్ srinilayam@etv.co.in. వచ్చే వారం శ్రీనిలయంలో మరికొన్ని తాజా అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.